1,10,000 కిలోమీటర్లు. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. 1,10,000 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ డిగ్రేడ్ అవుతుంది కదా. ఇది అంత దూరం నడిపిన ఏథర్ 450X సెకండ్ జనరేషన్. ఈ బండి పూర్తి ఛార్జ్లో ఎకో మోడ్లో 85 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు స్కూటర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని బ్యాటరీ కావచ్చు, దీని యాక్సలరేషన్ స్ట్రెంగ్త్ కావచ్చు, దీని మోటార్ పవర్ కావచ్చు, అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్, దీని బిల్డ్ క్వాలిటీ, ప్రతి చిన్న విషయాన్ని ట్రై చేస్తూ ఇవాళ రేంజ్ టెస్ట్ చేద్దాం. పూర్తి రైడ్ మనం ఎకో మోడ్లోనే వెళ్దాం. యాక్సలరేషన్ టెస్ట్ చేయడానికి వార్ప్ మోడ్ కూడా వెళ్దాం. ఇప్పటిదాకా మనం 12 కిలోమీటర్లు నడిపాం. 85% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. 69 కిలోమీటర్స్ ఇంకా రావచ్చు అని డాష్బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. ఇది కోస్టింగ్ రీజనరేషన్ లేకుండా వచ్చిన మోడల్స్ లో ఆఖరి మోడల్ ఇది. దీంట్లో కేవలం మాన్యువల్ రీజనరేషన్ మాత్రమే ఉంది. దాంట్లో కూడా చాలా తక్కువ రేంజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా దీంట్లో ఎంత రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుందో అంతే రేంజ్ రాబట్టుకోవచ్చు. ఈ బండి తమిళనాడు తిరుపూర్ లో ఉండాల్సిన బండి. అక్కడ నుంచి బండి బెంగళూరు ఎలా చేరుకుందంటే ఈ బండి ఓనర్ తిరుపూర్ నుంచి ఇక్కడ దాకా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ బండిలో ఆయన నిన్న పొద్దున్న బయలుదేరారట, రాత్రికి చేరుకున్నారు. 10-12 అవర్స్ పట్టింది ఆయనకి. ఇదే బండిలో ఆయన తిరుపూర్ నుంచి గోవా దాకా వెళ్లారట 2-3 సార్లు. తిరుపూర్ నుంచి ఢిల్లీ దాకా కూడా చేరుకున్నారు ఇదే బండిలో. క్రేజీ రైడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. 3,000 కిలోమీటర్లు నడిపొచ్చిన బండికి ఇప్పుడు మనం చేసే రేంజ్ టెస్ట్ 85 కిలోమీటర్స్ జుజుబీ లాంటిది. ఈ బండిలో అప్డేట్ చేసిన విషయం దీని టైర్స్. ఇక్కడ రోడ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అంటే నాకు తెలిసి ఇక్కడ రోడ్ రిపేర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ తో వచ్చి డిఫాల్ట్ టైర్స్ అనేవి 90/90 క్రాస్ సెక్షన్ టైర్స్. దాన్ని అప్గ్రేడ్ చేసుకుని ఆయన 100mm టైర్స్ వేసుకున్నారు. దాని వల్ల రోడ్ గ్రిప్ పెరిగింది. ఇదే దారిలో మనం ఏథర్ ఏపెక్స్ ని రేంజ్ టెస్ట్ చేసాం. హీరో విడా కూడా రేంజ్ టెస్ట్ చేసాం. కానీ వాటిలో టైర్స్ కొంచెం వాబుల్ అవడం నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ బండిలో టైర్స్ కొంచెం బ్రాడ్ గా ఉండడం వలన రోడ్ గ్రిప్ చాలా బాగుంది. కానీ దాని వల్ల ఒక కాంప్రమైజ్ ఏంటంటే ఎక్కువ అజైల్ గా మీరు డ్రైవింగ్ చేయలేరు. టైర్ కొంచెం బ్రాడ్ అవ్వడం వలన ఇది వరకు ఉన్నంత అజిలిటీ ఇప్పుడు రాదు. కానీ క్రూజ్ చేస్తూ వెళ్ళాలి, రోడ్స్ బారినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి, ఒక మంచి రోడ్ గ్రిప్ కావాలి అంటే చాలా ఉపయోగం. అతి ముఖ్యమైన ప్రశ్న, ఇందులో బ్యాటరీ పాడైందా, రీప్లేస్ చేశారా లేదా అదే బ్యాటరీ ఉందా? ఇప్పుడు దీంట్లో రీప్లేస్డ్ బ్యాటరీ ఉంది. సుమారుగా 57,000 కిలోమీటర్స్ దగ్గర బ్యాటరీ రీప్లేస్ చేశారు ఆయన. అది కూడా అండర్ వారంటీ. అంటే ఇప్పుడు వాడే బ్యాటరీ కూడా దగ్గర 60,000 కిలోమీటర్లు నడిపింది. ఇప్పుడుండే బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ వచ్చేసి 97%. ఇది స్కూటర్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆయన తెలుసుకున్నారు. అంటే ఆయన ఇన్నేస్ లాంగ్ రైడ్స్ వెళ్తున్నారు, దారిలో ప్రతి చోట ఫాస్ట్ ఛార్జింగ్ వాడుతున్నారు. అయినప్పటికీ బ్యాటరీ హెల్త్ 60,000 కిలోమీటర్ల తర్వాత 97% అంటే చాలా మంచి విషయమే కదా. ఇప్పటిదాకైతే మరి రేంజ్ బాగానే అనిపిస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ మనకు తెలిసిపోద్ది ఎగ్జాక్ట్ గా. ఇంకా దాంతోపాటు ఈ కస్టమర్ ని మనం ఇంటర్వ్యూ చేసాం. ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి, ఆయన టిప్స్ గురించి ఆ ఇంటర్వ్యూ లింక్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మళ్ళీ మనం ఒక బ్యాడ్ రోడ్ కి చేరుకున్నాం అండ్ స్కూటర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తుంది. ఆ టైర్ అప్గ్రేడ్ మాత్రం రియల్లీ వర్త్ ఇట్, చాలా ఉపయోగపడుతుంది. నేను లాస్ట్ వీకే దీంట్లో హీరో విడాలో వెళ్తున్నప్పుడు 20-25 స్పీడ్ దాటి వెళితే పెద్ద అనిపించింది. కానీ దీంట్లో చాలా కంఫర్టబుల్ గా 40 వెళ్తున్నాను నేను. ఇప్పటిదాకా మనం 27.6 కిలోమీటర్స్ నడిపాం. ఇంకా 67% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 54 కిలోమీటర్లు ఇంకా రావచ్చు అని డాష్బోర్డ్ చేస్తుంది. రోడ్ ఖాళీగా ఉంది. ఒకసారి దీంట్లో వార్ప్ మోడ్ ట్రై చేద్దామా? వార్ప్ మోడ్ రెడీ, 3, 2, 1. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. వావ్ 30, 35, 40, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. వావ్ వెరీ స్ట్రాంగ్ యాక్సలరేషన్. అది తిరిపోయింది. ఐఎమ్ లవింగ్ దిస్ యాక్సలరేషన్. ఇంకా నిజం చెప్పాలంటే నాది కూడా సెకండ్ జనరేషన్ ఆఫ్ ఏథర్ 450X. ఐ కెన్ ఫీల్ సేమ్ యాక్సలరేషన్ నా బండిలోను ఇందులోను. అండ్ నా బండి ఇప్పటిదాకా 20,000 కిలోమీటర్స్ నడిచింది అంతే. వార్ప్ మోడ్ లో 65% ఆఫ్ ఛార్జ్ లో ఇప్పుడు చూపిస్తుంది 32 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ రావచ్చని. ఫుల్ ఛార్జ్ లో అయితే వార్ప్ మోడ్ లో 50 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకొకసారి యాక్సలరేట్ చేసి చూద్దాం. 70, 75, 80. వావ్. ఇప్పుడు ఇక్కడ బ్రేక్స్ వాడి దీన్ని బ్రేకింగ్ స్ట్రెంగ్త్ చూద్దాం. నైస్. ఈ కొత్త టైర్స్ వల్ల బ్రేకింగ్ కొంచెం స్మూదర్ అండ్ స్ట్రాంగర్ అయింది. దీంట్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. రేంజ్ అప్డేట్ ఇప్పటిదాకా మనం 40.6 కిలోమీటర్స్ నడిపాం. ఇంకా 50% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 40 కిలోమీటర్స్ ఇంకా రావచ్చు అని డాష్బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. ఈ నికో మోడ్ అంతే రేంజ్ వస్తే గనక సుమారుగా మనకి 81 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ రావచ్చు. అసలు రేంజ్ ఎంతో మనకి కాసేపట్లో తెలుస్తుంది. కానీ 50% ఆఫ్ ఛార్జ్ ఏంటంటే మరి హాఫ్ రైడ్ రివ్యూ సమయం వినట్టే కదా. చేద్దాం మరి. రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా సరే అబ్బాయి, కానీ ఇందులో ఏ విషయాలు మారినాయి, ఏ విషయాలు రీప్లేస్ చేశారు, రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ అండ్ మోటార్ కాకుండా మిగతా విషయాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మొదలెడతాం. సో ఫస్ట్ దీంట్లోనే సీట్ కంఫర్ట్ అబ్బాయి. ఇదైతే సెకండ్ జనరేషన్లో వచ్చే సీట్ కాదు, ఇది అప్గ్రేడెడ్ సీట్. ఇది థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్లో వచ్చే సీట్. ఇది వీరు కొనలేదు. ఫస్ట్ కమ్యూనిటీ డే అటెండ్ అయిన వాళ్ళకి ఈ సీట్ని కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఈ సీట్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా మంచి సీట్ కంఫర్ట్. నా దగ్గర కూడా సెకండ్ జనరేషన్ ఉంది. అందులో అయితే బాగా స్లోపీ అండ్ కర్వీ సీట్. అది బ్యాగ్ పగిలిపోద్ది. దీంట్లో చాలా సుఖంగా చాలా కంఫర్టబుల్గా ఉంది ఫర్ లాంగ్ రైడ్ ఆల్సో. తర్వాత సెకండ్ది ఈ యాక్సెసరీ. ఇది కూడా వీరికి కాంప్లిమెంటరీగా వచ్చినది. ఇది పార్కింగ్లో చాలా ఉపయోగం. ఎందుకంటే ప్రతి ఏథర్ బండి పార్కింగ్లో ఎక్కువ వాలుతుందన్నమాట. సో పార్కింగ్లో ఉన్నప్పుడు ఈ కార్నర్ మాత్రమే ఎక్కువ శాతం బయటికి వచ్చి ఉంటుంది. సో ఇటుపక్క ఉండే స్కూటర్ అండ్ బైక్తో స్క్రాచెస్ అయ్యే ప్రమాదం ఉన్నది కనుక ఈ యాక్సెసరీ
చాలా చాలా ఉపయోగం. థర్డ్ది యాక్సిలరేటర్ క్యాలిబ్రేషన్. కానీ దానికంటే ముందు ఇది చూడండి అబ్బాయి, డిఫాల్ట్గా వచ్చే యాక్సిలేటర్ ఇంతలాగా అరిగిపోయిందంటే ఎంత వాడుంటే 1.1 lakh కిలోమీటర్స్ అవుతుంది చెప్పండి. తర్వాత దీని బ్యాటరీ, ఇది ఇప్పటిదాకా 1.1 lakh కిలోమీటర్స్ తిరిగింది, కానీ 57 కిలోమీటర్స్ తర్వాత బ్యాటరీ హెల్త్ పడింది. 50% ఆఫ్ ఛార్జ్ నుంచి కిందకి రాగానే బండి అతి త్వరగా రేంజ్ డ్రాప్ అవుతూ వచ్చిందట. కాబట్టి బ్యాటరీ రీప్లేస్ చేశారు అండర్ వారంటీ. ఇప్పుడు ఉండే బ్యాటరీ కూడా ఇప్పటిదాకా 60,000 కిలోమీటర్లు తిరిగింది. తర్వాత స్కూటర్ యొక్క బెల్ట్, దీన్ని చాలాసార్లు రీప్లేస్ చేశారట. బికాస్ ఒక 15-20,000 కిలోమీటర్స్ తర్వాత ఇది చాలా విచిత్రమైన సౌండ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందుమూలన రీప్లేస్ చేశారట బోత్ ద ప్రైమరీ బెల్ట్ అండ్ ద సెకండరీ బెల్ట్. సో ప్రైమరీ బెల్ట్ అంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ లోపల ఉండేది ఆ చిన్న బెల్ట్. సెకండరీ బెల్ట్ అంటే ఇది. దీన్ని బోత్ ఆర్ రీప్లేస్డ్ అండ్ సోఫార్ అయితే ఎటువంటి సౌండ్ ఏమీ లేదు. దాని తర్వాత దీని టైర్స్ని అప్గ్రేడ్ చేశారు. ఇది డిఫాల్ట్గా వచ్చే MRF జాపర్ టైర్స్ కాదు. ప్రతి 15-20,000 కిలోమీటర్స్ తర్వాత టైర్స్ పాడైపోతున్నాయని చెప్పి ఒక 4-5 సార్లు టైర్స్ని రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఉండేది వచ్చేసి 90/90 12 inch. దిస్ ఈస్ ఫ్రమ్ మిచిగన్. ఇది 180 and 12 inch యొక్క మిచిగన్ టైర్స్. ఇక్కడ ఈ టైర్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రోడ్స్ బాగాలేకపోయినా, రోడ్స్ బాగా గ్రూవీగా మనం ఇదే రేంజ్ టెస్ట్లో ట్రై చేసాం చూడండి, అటువంటి రోడ్స్లో కూడా చాలా మంచి గ్రిప్ ఉంది. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ కానీ కంట్రోల్ కానీ చాలా చాలా బాగుంది. అజిలిటీ కొంచెం తగ్గుతుంది, కాకపోతే బండి స్టేబుల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇంకా తర్వాత దీని సైడ్ మిరర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఇది సెకండ్ జనరేషన్తో వచ్చేది కాదు, ఇది థర్డ్ జనరేషన్తో స్టార్ట్ అయింది. దీన్ని కూడా అప్గ్రేడ్ చేశారు. ఐ థింక్ ఒక్కొక్క మిర్రర్ 650 రూపీస్ అనుకుంటా. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అండ్ దానిలోని వేర్ అండ్ టైర్ చూస్తే కనుక సోఫారీ రైడ్లో రెండు విషయాలు నేను చూశాను. ఒకటి, సైడ్ స్టాండ్ కొంచెం పాతదైనందువల్ల అది కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఫ్రంట్ లెగ్ రూమ్లో ప్లాస్టిక్ ఫ్రేమ్ కొంచెం వీక్గా అనిపించింది. అది తప్ప మిగతా రైడ్ అంతా చాలా చాలా మంచి బిల్డ్ క్వాలిటీ, చాలా సాలిడ్గా అనిపించింది. 110,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ, ఇంత మంచి రైడ్ కంఫర్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి రేంజ్ ఎంత వస్తుంది ఒకసారి ట్రై చేద్దామా? చలో. దీని సైడ్ స్టాండ్ అయితే కొంచెం వేర్ అండ్ టేర్ వల్ల కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. రేంజ్ అప్డేట్ ఇంకా 27% ఆఫ్ చార్జ్ బ్యాలెన్స్ ఉంది. 20 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇంకా రావచ్చు అని డాష్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. ఇన్ ఈకో మోడ్, ఇన్ఫాక్ట్ నేను ఎకో మోడ్ లో ఇంత పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని వేల కిలోమీటర్ల తర్వాత ఇప్పటిదాకైతే బ్యాక్ పెయిన్ కూడా లేదు, ఎటువంటి అలసట కూడా లేదు, అండ్ లోయర్ బ్యాక్ కూడా అంత నొప్పి అయితే రావట్లేదు. నా స్కూటర్ లో వచ్చినంతగా స్ట్రిప్పీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర, పాట్ హోల్స్ దగ్గర రేర్ టైర్ కొంచెం బ్రాడ్ అవ్వడం వలన కంఫర్ట్ బాగుంది, స్మూత్ గా వెళ్ళిపోతుంది బండి. ఇదే దారిలో ఇదే ఫ్లైఓవర్ మీద నేను ప్రతి బండ్లో వస్తాను. ప్రతి బండ్లో నాకు వీపు తెగనొప్పి పెట్టేది. ఈ బండ్లో ఈ టైర్స్ వల్ల చాలా చాలా బాగుంది. రేంజ్ అప్డేట్ ఇంకా 10% ఆఫ్ చార్జ్ బ్యాలెన్స్ ఉంది. 8 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇంకా రావచ్చు అని డాష్ బోర్డ్ క్లెయిమ్ చేస్తాం. అండ్ వెహికల్ ఇప్పటిదాకా బాగా స్టేట్గా అయితే ఉంది. అంటే నాకు ఎక్కడ కూడాను ఇన్ని వేల కిలోమీటర్ నడిచిన బండి కొంచెం వీక్ గా ఉండొచ్చేమో అనే ఫీలింగ్ అసలు ఏమాత్రం రాలేదు. సో మొత్తానికి 1.1 lakh కిలోమీటర్స్ చేసిన ఏథర్ 50X సెకండ్ జనరేషన్ రేంజ్ టెస్ట్ అయితే ఇప్పటికి పూర్తయింది. రైడ్ మొత్తం ఎకో మోడ్లోనే వెళ్ళాం. అంటే మధ్య మధ్యలో మన జిల్ కోసం స్పోర్ట్స్ మోడ్ అండ్ వార్క్ మోడ్ యొక్క టాప్ స్పీడ్ అండ్ యాక్సిలరేషన్ కూడా ట్రై చేసాం. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం కొన్నప్పుడు వచ్చిన అదే మోటార్ ఇప్పటికీ ఉంది. 110 కిలోమీటర్ల తర్వాత కూడా ఇంత చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ మనకి 100% నుంచి 0% దాకా ఎకో మోడ్లో 80 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. నెక్స్ట్ వీకెండ్ ఎటువంటి స్కూటర్ మీద నేను ఇట్లాగా రేంజ్ టెస్ట్ చేయను, మీరు కమెంట్స్ నాకు చెప్పండి.